నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ మహిళా కార్యకర్త జట్టి రేణుక పట్ల అసభ్య పోస్టులు పెట్టిన బాపట్ల వైసీపీ సోషల్ మీడియా వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ నాయబ్ రసూల్. ఏ ఆధారం లేక ప్రభుత్వ పథకాలు పొందలేని వారికి ఆధార్ కార్డు వచ్చేందుకు కృషి చేస్తాం. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. వైభవంగా కొనసాగుతున్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి 28వ జయంతి వేడుకలు ఘనంగా గజవాహన శోభయాత్ర. టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న జట్టి రేణుకను అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు లింక్ చేస్తూ జట్టి రేణుక ఉన్న కారు ఫోటోని అప్లోడ్ చేసింది బాపట్ల వైసీని. సోషల్ మీడియాకు చెందిన షేక్ సయ్యద్ గా పోలీసుల విచారణలో తేలడంతో సయ్యద్ అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సిఐ నాయబ్ రసూల్ పేర్కొన్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ షేక్ నాయబ్ రసూల్ మాట్లాడారు. అంగలకుదురు గ్రామానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్త జట్టి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసి కేసు దర్యాప్తులో నిందితుడు బాపట్ల పట్టణంలో వైసీపీ సోషల్ మీడియా ద్వారా వార్తలు పెట్టే షేక్ సయ్యద్ గా గుర్తించామన్నారు. తెలుగుదేశం ముఖ్య నాయకులపై కూడా గతంలో ఫేస్బుక్ అకౌంట్ తో పోస్టులు పెట్టాడని, రాష్ట్రంలో 8 పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడంతో ఫేక్ అకౌంట్ క్లోజ్ చేశాడని అన్నారు. అనంతరం తన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి జగనన్న సైన్యం బాపట్ల నియోజకవర్గం అనే గ్రూప్ ను వాట్సాప్ వార్తల్ని పంపుతుంటాడని, తెలుగుదేశం నాయకులను అప్రతిష్ట పాలు చేయాలనే కోణంలో ఫేక్ పోస్టులు పెట్టే విధానంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉదంతానికి తెలుగుదేశం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న జట్టి రేణుక ఫోటోను ఆమె అకౌంట్ నుండి దొంగిలించి మార్పింగ్ చేసి అసభ్య భావజాలంతో పోస్టు పెట్టినట్లు తమ విచారణలో తేలిందని అన్నారు. నిందితుడికి కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సిఐ నాయబ్ రసూల్ వివరించారు. మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని ఉపేక్షించబోమన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసి చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా సమావేశంలో రూరల్ ఎస్ఐ ఆనంద్ సిబ్బంది ఉన్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో 2/3/2026 తేదీన తెలుగుదేశం ఐటీడీపీ మహిళా కార్యకర్త అయిన జట్టి రేణుక గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె యొక్క ఫోటోను కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆమె మీద ఫోటోను వాడుకొని బిఆర్ నాయుడు గారికి సంబంధించిన ఒక వీడియో సంబంధించి ఆమె లింక్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు చేయడం జరిగింది. వాటి మీద కేసు రిజిస్టర్ చేసి వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జనరల్ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారి జనార్దన్ గారి పర్యవేక్షణలో ఇమీడియట్లీ వాటిని ఎవరైతే పోస్ట్ చేశారో ఆమె ఇచ్చిన యొక్క పోస్ట్ ఐడీల మీద, యూఆర్ఎల్ మీద మాకు కొద్దిగా సోషల్ మీడియా అవగాహన ఉంది కనుక వాటిని చెక్ చేస్తే ఒక ముద్దాయి బాపట్ల సంబంధించి సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉంటాడు. అతని పేరు షేక్ సయ్యద్. ఇతను వైఎస్ఆర్సీపీ బాపట్ల మండలంలో సోషల్ మీడియా పోస్టులు పర్యవేక్షిస్తూ ఒక కార్యకర్తగా ఉంటున్నాడు. ఇతను గురించి మొత్తం విచారించగా ఇతను 2024 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి మీద, హోమ్ మినిస్టర్ గారి మీద ఇట్లా పోస్టులు పెడితే అప్పుడు ఇతని మీద మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 8 పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 8 కేసుల్లో కూడా అతనికి ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి, వీటి మీద నడుస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా చింతలపూడి పోలీస్ స్టేషన్, బాపట్ల టౌన్, కొత్తపట్నం, అదేవిధంగా పులివెందల, విశాఖపట్నంలోని న్యూ పోర్టు, విజయవాడలోని సత్యనారాయణపురము, శ్రీకాకుళం జిల్లా ఇరమండల పోలీస్ స్టేషను, వీటన్నిటిలో కూడా కేసులు నడుస్తున్నాయి. ఇట్లా కేసులు పెట్టినా కూడా అతని యొక్క బిహేవియర్ మారకుండా బిఆర్ నాయుడు గారి యొక్క వీడియోని చూసుకొని జట్టి రేణుక గారు కొద్దిగా యాక్టివ్గా ఉన్నారనే ఉద్దేశంతో, ఆమె యొక్క అప్రతిష్టాల్సిన ఉద్దేశంతో ఈ విధంగా ఆమె యొక్క కారుతో ఉన్న ఫోటోని అతని యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి పెట్టడం వల్ల చాలామంది కూడా ఆ ఫోటోని ఎడిట్ చేసుకొని వేరే విధంగా ఆమెని ఈ విధంగా అబ్యూజ్ చేస్తూ ఈ విధంగా పోస్టులు పెట్టడం జరిగిందన్నమాట. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీద విచారించి మనం ఇన్వెస్టిగేట్ చేయగానే ముద్దాయి పలానా దగ్గర ఉన్న ఐడెంటిఫై చేసుకుంటే అతనికి కేసు కట్టిన విషయం తెలిసి పారిపోతున్న సందర్భంలో మనం ఈరోజు మధ్యాహ్నం 12:25 టైంలో మన నందివెలుగు జంక్షన్ వద్ద అతను అరెస్ట్ చేసి దానికి సంబంధించిన రికార్డు మొత్తం రెడీ చేసుకొని ఈరోజు కోర్టులో ముద్దాయిని పొడ్డిచ్చేయంగా మన సీనియర్ ఏపీపీ గారైన సునీల్ కుమార్ గారు, సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం ఆర్గ్యుమెంట్ చేయించగానే దాంట్లో మన జడ్జి గారు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరైనా కానీ మహిళల గురించి కానీ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, వాళ్ళ గురించి మాట్లాడినా, ఎవరిని ఎడిట్ చేసినా ఉపేక్షించమని మేము స్ట్రాంగ్గా గుంటూరు జిల్లా పోలీసు తరఫున వార్న్ చేస్తున్నాము. ఈ విధంగా ఎవరు చేశారో వాళ్ళందరికీ కూడా రిమాండ్ ఇస్తారు, జైలు పెడతాము, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని
మరి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రయోజనం పొందాలన్నా ఆధార్ అవసరమని, ఆధార్ కార్డు రావాలంటే బర్త్ సర్టిఫికేట్, ఓటర్ కార్డు ఉండాలని, అటువంటి అవకాశం లేని వారికి తమ వంతు తోడ్పాటుతో సమాజంలో ఓ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే రాష్ట్ర స్థాయి ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ DBRC ఆధ్వర్యంలో ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ షాండిల్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేద వర్గాల సమస్యల్ని అధికారులకు వివరించే దిశగా ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడారు. విద్యా అర్హత, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ లేని నిరాధారులకు ఆధార్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హత లభిస్తుందని అన్నారు. కాల్వ కట్టలపై నివసిస్తూ ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేని వారికి తన వంతుగా ఆధార్, రేషన్ కార్డు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఎన్జీఓ సంస్థ DBRC డిప్యూటీ డైరెక్టర్ షాండిల్ అనిల్ కుమార్ మాట్లాడారు. నిరాధారులైన పేద ప్రయోజనాలు కాపాడేందుకు అధికారుల నుండి మంచి స్పందన లభించిందని అన్నారు. తమ సంస్థ ఆశయాల్ని వివరించారు. కార్యక్రమంలో MHO మొవ్వ యేసుబాబు, శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి మున్సిపాలిటీలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ సంస్థ DBRC మరి వారు ఇక్కడ పేద ప్రజల్ని ఒక చోటకు చేర్చి అధికారులందరినీ ఇంటర్ఫేస్ చేసి మరి వాళ్ళకి ఏమేమి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అనేది తెలియజెప్పాలని, అట్లాగే వారికి సంబంధించిన వివిధ అంశాలపైన అధికారులతో ముఖాముఖి కార్యక్రమం లాగా మరి డిప్యూటీ డైరెక్టర్ అనిల్ గారు చిన్న సిటిజన్ ఇంటర్ఫేస్ ఏర్పాటు చేశారు. నేను ముందుగా వారిని అభినందిస్తున్నా DBRC సంస్థని. ఈ క్రమంలో మరి ఇక్కడికి వచ్చిన వివిధ రకాలైనటువంటి ప్రజలతో చిన్నగా మనం ఇంటరాక్షన్ అయినప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి చాలా పలు రకాల సమస్యలు ఉన్నాయని అర్థమైంది. మరి ముఖ్యంగా ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు దిగాలి అంటేనేమో మరి దానికి ఇంకో లింక్ ఉంది. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఆధార్ కార్డు ఉంటే తప్ప రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి లేదు. రేషన్ కార్డు ఉంటే తప్ప ఇళ్ల స్థలం వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఒకదానికి ఒకటి ముడిపడిపోయి ఉన్నాయి. మరి వాళ్ళందరేమో సరిగ్గా చదువుకోకపోవడం వల్ల వారికి ఎటువంటి విద్యార్హతపరమైన ధ్రువపత్రాలు వారి దగ్గర ఉండవు సహజంగా. అట్లాగే వారి నివాస పరిస్థితులు కూడా గమనిస్తే వారికి మరి సరైన నివాస పరిస్థితి కూడా లేదు. చిన్న టార్పాలిన్ పట్టాలు వేసుకొని వివిధ కాలనీల్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నేను ఇప్పటికే మన కట్టెవరం కాలువకట్ట మీద ఉన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే పూలే కాలనీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎడ్లింగే కాలనీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కొలకలూరు కాలువకట్ట మీద ఉన్న పేదవాళ్ళని గురించి కూడా ఒక చిన్నపాటి సర్వేలాగా కండక్ట్ చేసాం. అర్థమైంది ఏంటంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇప్పించగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆధార్ కార్డు వస్తుంది. ఆధార్ కార్డు వస్తే ఆటోమేటిక్గా రేషన్ కార్డు వస్తుంది. ఇవన్నీ ఉంటే ఇళ్ల స్థలం కూడా ఇవ్వడం ఈజీ అవుతుందని నాకు అర్థమైంది. ఈ క్రమంలో మనం కొలకలూరులో ఉన్న 40 కుటుంబాల్లో 18 సంవత్సరాలు పైబడిన వారు విజయవాడ వెళ్ళి ఆధార్ దిగాలి. నేను VRO ద్వారా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అరేంజ్ చేసి మరి వారికి ఆధార్ దింపించే కార్యక్రమం చేశాం. అట్లాగే వారికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అప్పుడు సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి వారందరికీ కూడా ఆ రిక్వైర్డ్ ప్రాసెస్ ఏదో కంప్లీట్ చేశాం. ఇప్పుడు ఈరోజు ఈ వీళ్ళతో ఇంట్రాక్షన్ జరిగినప్పుడు అర్థమైంది ఏంటంటే కట్టవరం కాలువకట్ట మీద మరి ముఖ్యంగా వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి ఇవ్వబడిన ఇళ్ల స్థలాలు చూపిస్తే వాళ్ళు వెళ్ళిపోతామని చక్కగా చెప్పారు. ఇది శుభ పరిణామమే. మరి వాళ్ళకి గతంలో సిరిపురం లేఅవుట్లో ఇవ్వబడింది. వారందరూ ఓకే అయితే త్వరలోనే మన సర్వేయర్ ద్వారా మరి అక్కడ సర్వే చేయించి వాళ్ళకి ఇవ్వబడిన స్థలాలు ఎక్కడో గుర్తించి అక్కడికి పంపించే ఏర్పాటు చేస్తాం. ఈ పేద ప్రజలకి ఎటువంటి సర్టిఫికెట్లు కావాలన్నా నేను ఇస్తానని వారికి హామీ ఇచ్చాను. ఈ కమ్యూనిటీ ఇష్యూస్ చెప్పారండి. ముఖ్యంగా ఆధార్ లేకపోవటం, రేషన్ కార్డు లేకపోవటం, ఇళ్ళని లేకపోవటం, వీటన్నిటి గురించి సమస్యలు చెప్పినప్పుడు ఇమీడియట్గా MRO గారు ఇమీడియట్గా ఉండి నేను ఆధార్కు సంబంధించి ఈ పరిష్కారం ఇలా చేస్తాను, ఇమీడియట్గా నేను చేస్తానని చెప్పి సార్ ముందుకు రావడం చాలా ఆనందం కలిగించింది. దాంతోపాటు హౌసింగ్ రిలేటెడ్ కానీ ఇంకా ఏదైతే ఇష్యూస్ కమ్యూనిటీ చెప్పారో అవన్నీ ఇమీడియట్గా పరిష్కారం దిశగా నేను త్వరగా ఇమీడియట్గా చేసి ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇది చాలా చాలా ఆనందమైన విషయం. నిజంగా ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చి ఇలా సపోర్ట్ చేయడానికి వాళ్ళ ముందుకు రావడం అనేది ఆనందంగా ఉంది. తర్వాత MHO గారు కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఏమైనా వేస్ట్ పికర్స్కి కొంచెం పని ఏర్పాటు చేయండి సార్, ఇలా శానిటేషన్లో వాళ్ళ యొక్క భాగస్వామి ఉంటే బాగుంటుంది అని అడిగినప్పుడు 10 నుంచి 15 మంది వరకు ఎక్కడైతే అవకాశం ఉందో ఖచ్చితంగా ఈ వేస్ట్ పికర్స్ని, హెయిర్ పికర్స్ని ఈ పనిలో తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని సార్ చెప్పడం జరిగింది. ఇది చాలా చాలా ఇలాంటి కార్యక్రమాలు అనేవి
వీళ్ళ జీవితాన్ని మారుస్తాయి అని మేము అనుకుంటా ఉన్నాం. మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగా డిబిఆర్సి 2 to 8వ తారీఖు వరకు మహిళా దినోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంట్లో వారోత్సవాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ బ్రోచర్ ఆవిష్కరణ అనేది ఇప్పుడు చేయబోతున్నాం సారాలు చేస్తాం. అష్టలక్ష్మి వైభవాన్ని చాటుతూ గజవాహన శోభయాత్రలు అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 3వ తేదీ నుండి అష్టలక్ష్మి అమ్మవారి 28వ జయంతి వేడుకల్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పట్టణంలో శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి శోభయాత్ర గజవాహన సేవగా కొనసాగింది. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఈ శ్రీ వాసుదేవానందగిరి స్వామి, శ్రీ నిత్యానంద భారతి స్వామిజీ మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి గ్రామోత్సవం కాబట్టి అట్లా అమ్మవారికి ఉయ్యాల సేవ, గ్రామోత్సవం, ఉయ్యాల సేవ రెండూ ఉన్నాయి. ఈరోజు ఈ సందర్భంగా ఈ ఉత్సవం తెనాలిలో జరుగుతుంది. అందరూ చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తెనాలి పట్టణంలో మహాలక్ష్మి శోభాయాత్రతో పండితులు, భక్తులు, నర్తకులు, వాయిద్యముల చేత శోభాయాత్ర నగరానికి ఎంతో సుభిక్షగా ఉంటుంది. ఆయురారోగ్యం కూడా అమ్మవారి దయతో వస్తుంది. శ్రీ 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 దండి స్వాముల వారు నిర్మాణం చేసినటువంటి దేవాలయంలో ఈ యొక్క అష్టలక్ష్మి దేవాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత అమ్మవారికి ఇది 25వ వార్షిక సంవత్సరం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ కృపాపాత్రతకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇది జ్ఞాన వైరాగ్య సంపదలకు అనుకూలమైనటువంటి దేవడంగా ప్రసిద్ధి పొందినటువంటిది. కామ్యార్థులని కూడా నెరవేర్చేటువంటి తల్లిగా అందరూ కూడా సేవిస్తూ వారి యొక్క అమ్మ అనుగ్రహాన్ని పొంది ధరిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కనుకొని ధరించవలసిందిగా ప్రార్థన. హరిఓం. ఆర్టీసీ డిపో చుట్టూ ఖాళీగా ఉన్న షాపుల్ని టెండర్ ప్రక్రియలో లీజుకి ఇవ్వనున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో కార్యాలయంలో బుధవారం డిపో మేనేజర్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. తెనాలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో కొత్త బస్టాండ్లో 4 పాత బస్టాండ్, 3 డిపో చుట్టూ బయట వైపు 10 షాపులు ఖాళీగా ఉన్నాయని, ఈ నెల 7, 8 తేదీల్లో గుంటూరులోని ఆర్టీసీ కార్యాలయంలో టెండర్ ప్రక్రియ ద్వారా లీజుకి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ఔత్సాహిక వ్యాపారులు షాపులు లీజు తీసుకోవాలనే ఆలోచన ఉంటే ముందుగా మరిన్ని వివరాలకు ఆర్టీసీ డిపో కార్యాలయంలో సంప్రదించవలసిందిగా కోరారు. 5, 6, 7, 8 తారీఖు 4 రోజులు లేమల్లపాడులో గుడారాల పండుగ కొంతమంది భక్తులు అక్కడ రావటం జరుగుతుంది. దానిలో భాగంగా మన తెనాలి చుట్టుపక్కల ప్రజలు కూడా గుడారాల పండుగలకి వెళ్ళడం జరుగుతూ ఉంది. మన తెనాలి డిపో నుంచి రేపు ఉదయం 5:30, 6, 6:30, 7, 7:30 5 బస్సుల్ని ప్రయాణికుల సౌకర్యార్థం మనం గుడారాల పండుగకి పంపించడం జరుగుతుంది. ఇది కేవలం సాధారణ ఛార్జీలతోనే మనం ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికుల అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో గురుకుల స్కూల్కి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో బస్సులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది కాలేజీ వాళ్ళు అడిగితే స్పెషల్గా వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ ట్రిప్పులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే రాబోయే రోజుల్లో వచ్చే 15వ తారీఖు నుంచి మన 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలకి జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాళ్ళ హాల్ టికెట్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా అనుమతించబడను అనే నినాదంతో మన కండక్టర్లందరికీ ఎటువంటి కంప్లైంట్ లేకుండా ప్రతి ఊరికి ఒక్క ట్రిప్ కూడా క్యాన్సిల్ అవ్వకుండా పిల్లలకి టెన్షన్ లేకుండా వారి తల్లిదండ్రులకి టెన్షన్ లేకుండా ప్రత్యేక మనం పరీక్షా కేంద్రాలు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 2-3 రోజుల్లో ఆ సర్క్యులర్ ప్రకారం మరలా మీకు అందరికీ తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్కి కానీ అదేవిధంగా ఏదైనా స్పెషల్ అకేషన్ కానీ చేయడానికి మన తెనాలి డిపో సంసిద్ధంగా ఉంటుందని మీ అందరికి తెలియజేయటం జరుగుతుంది. అదేవిధంగా మన తెనాలిలో చూస్తే డెవలప్మెంట్లో కూడా అన్ని ప్లాట్ఫామ్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా కొత్త బస్సులు కానీ మన గౌరవ మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చొరవతో మనం బస్టాండ్ని కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మన సార్ యొక్క సహకారంతో మరికొన్ని అభివృద్ధి పనులు చేసి ప్రజలకి మంచి సర్వీస్ అందించాలని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కృతనిశ్చయంతో ఉందని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. వ్యాపారం మీద
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కొన్ని షాపులు రేపు 7-8 తారీఖులో టెండర్ ద్వారా మా గుంటూరు కేంద్ర కార్యాలయం నుంచి టెండర్ అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు శ్రీశక్తి పెరిగింది కాబట్టి వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు పాత బస్ స్టాండ్లో ఒక 3 షాపులు, కొత్త బస్ స్టాండ్లో ఒక 4 షాపులు, అదేవిధంగా బస్ స్టాండ్ చుట్టూ ఒక 10 షాపులు ఖాళీగా ఉన్నవి. వాటిని కావాల్సిన వాళ్ళు డిపో మేనేజర్ ఆఫీస్కి సంప్రదించినట్లయితే వాటి పూర్తి వివరాలు మీకు తెలియజేసి మీరు ఆ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ ఈ వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన రైతుల లిస్టును రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని, పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డుతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని తమ కార్యాలయంలో బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు మాట్లాడారు. రైతులకు ప్రయోజనకర సేవల్ని ఓబరైజేషన్ యాప్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా వ్యవసాయ అవసరాలకు ఓబరైజేషన్ యాప్ ను ఉపయోగించవచ్చని తెలిపారు. ప్రతి రైతు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఈకేవైసీ చేయించుకోవాల్సిన రైతుల లిస్టు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రయోజనం రైతులు పొందాలన్నా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. అదేవిధంగా రబీలో మినుము, పెసర కొనుగోలు కేంద్రం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో అనుమతులు రాగానే ఏర్పాటు చేస్తామన్నారు. మనకి ఓబరైజేషన్ యాప్ ఏపీఎంస్ 2.0 దానిలో ఏంటంటే రైతు సోదరులందరూ కూడా మనం ఏదైతే ఈజీ డూయింగ్గా మనం ఇప్పుడు అమెజాన్లో బుక్ చేసుకుంటే ఎలా అయితే ఈజీగా మనకి వస్తున్నాయో, మనకి అందుబాటులో ఉన్న పరికరాలు ఏదైతే డ్రోన్స్ కానీ అదేవిధంగా ట్రాక్టర్ సంబంధించిన యంత్ర పరికరాలు అన్నీ కూడా ఆ ఓబరైజేషన్లో భాగంగా దానిలో ఆ యాప్లో చేయడం జరిగింది. మనం కూడా ఏంటంటే రైతు సోదరులు ఎవరైతే మనకు నచ్చిన విధంగా ఏదైతే దగ్గరలో ఉందో ట్రాక్టర్ బుక్ చేసుకున్నట్టయితే వారికి ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఎవరైతే ట్రాక్టర్ సంబంధించి దానిలో ఉన్నారో వాళ్ళు ఓకే చేస్తే మీకు పలానా డేటు మీకు ఏదైతే దుక్కు దున్నటం కానీ స్ప్రేయింగ్ కానీ ఏదైతే ఆ డేట్కి సంబంధించి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు మీకు పని అయ్యే విధంగా ఈ ఓబరైజేషన్ యాప్ తీసుకురావడం జరిగింది. దీనిలో మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే స్ప్రేయింగ్ చేసుకుంటున్నారు డ్రోన్ ద్వారా కానీ ఏదైతే అవన్నీ కూడా మనకి రైతు సోదరులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అదొకటి తెలియజేస్తున్నాము. ఈకేవైసీ ఈ పంట నమోదు చేసుకున్నారు రైతు సోదరులు అందరూ కూడా ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేయటం అయిందండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే నెక్స్ట్ మనకు రాబో పిఎం కిసాన్ కానీ అనాథ సుఖీబాబు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు వచ్చే ఏదైనా కానీ వర్తిస్తాయని తెలియజేయటం. కాబట్టి అందరూ కూడా మెయిన్గా ఏంటంటే ఏపీఎఫ్ఆర్ మనకి ఇప్పుడు రాబోయే ఇంకా ఈ మంత్లో మనకి పిఎం కిసాన్ కూడా ఆనరబుల్ పిఎం గారు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మనకి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉంటేనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితేనే వారికి పిఎం కిసాన్ నగదు జమ అవుతాయని రైతు సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం కూడా ఏంటంటే మన మినిస్టర్ గారు మంత్రివర్యులు సార్తో కూడా చేసుకొని ప్రభుత్వ ఆదేశాల నుంచి వచ్చిన తర్వాత మనకి పెసలు కానీ మినుములు కానీ ఇక్కడ మన డిఎం గారు జిడిసిఎంఎస్ తెనాలను చూసి వెళ్ళారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత పెసలు కానీ మినుములు కానీ కొనుగోలు కేంద్రం ఇక్కడ తెనాలందు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతు సోదరులు తెలియజేస్తున్నామండి. పాల్గొన్న పౌర్ణమి నిర్వహించే హోలీ పండుగ వేడుకల్ని చంద్రగ్రహణం నేపథ్యంలో బుధవారం జరుపుకున్నారు. స్థానిక చిన్నరావూరు 12వ వార్డు పరిధిలోని సుగాలి కాలనీలో హోలీ పండుగ సందర్భంగా యువకులు రంగులు జల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. శబరి గిరీషుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి బాలాజీరావుపేట శివారు ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం నందు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాల అనంతరం పెద్ద రథంపై స్వామివారిని వేయించేయించి శోభాయాత్ర కార్యక్రమాన్ని కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెనాలి బాలాజీరావుపేట శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలో హరిహర సుత అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం విశేష పూజలు నిర్వహించారు. సర్వదేవతల సమాహారమైన ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవ దుర్గమ్మ తిరునాళ్లు అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా పెద్ద రథంపై నగరోత్సవ శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగింది. కోలాట భజనలు, గ్రామీణ ప్రాంత చెక్క భజనలు, కాళికా వేషధారణలు, డీజే సౌండ్స్తో కొనసాగిన శోభాయాత్రలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపక ప్రధాన అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి కార్యక్రమ విశిష్టతను తెలియజేశారు.
దుర్గమ్మ తల్లి తిరునాళ్ళు, శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, అయ్యప్ప స్వామి జయంతి 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విశేషమైన 12 వాహనాలతో విశేషంగా రథోత్సవ కార్యక్రమం కమిటీ సభ్యులు మరియు మహిళా మండలి సభ్యులు భక్తిన సందోహంతో చక్కగా కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. రథోత్సవ కార్యక్రమంలో 12 వాహనాలతో పెద్ద రథంతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. తెనాలి బాలాజీరావుపేట ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం కట్టి 21వ సంవత్సరం. ఇవాళ అయ్యప్ప స్వామి జయంతి. విశేషంగా స్వామివారి యొక్క విశేష ఊరేగింపుతో పాటు 12 వాహన ఊరేగింపు, భక్తిన సందోహం, భక్తులతో కొలలుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చూసి శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కాసుకు మరీ కోరుతూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ శ్రీవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామి దేవాలయం బాలాజీరావుపేట హరిబాబు గారి ఆధ్వర్యంలో పెద్ద రథం ఊరేగింపు ఘనంగా జరుగుతుంది. ఈరోజు అత్యంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం తిరునాళ్ళ తర్వాత రోజు జరుగుతుంది, గ్రహణం మూలంగా ఒకరోజు ముందు. అందుకే అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ దగ్గరుండి చివరి దాకా నడిపించి జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శాంతి కళ్యాణాన్ని బుధవారం కన్నుల పండుగ నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా బుధవారం స్వామివారికి విశేష పంచామృత అభిషేక పూజ నిర్వహించారు. అనంతరం సాయంత్రం శాంతి కళ్యాణ కార్యక్రమాన్ని రాజశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ భక్త హనుమాన్ భక్త బృందం నిర్వాహకురాలు విజయలక్ష్మి పర్యవేక్షణలో కోలాట భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు డివి శ్రీనివాసాచార్యులు శాంతి కళ్యాణ పూజా విధులు నిర్వహించారు. విశేషంగా భక్తులు శాంతి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఆవశ్యకతను అర్చక స్వామి మీడియాకు వివరించారు. బాణార్థం పొద్దున వేణుగోపాల స్వామికి పంచామృతాభిషేకం జరిగింది. ఈరోజు శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వేణుగోపాల స్వామివారికి శాస్త్ర బ్రహ్మోత్సవం శాంతి కళ్యాణము స్వామివారి కన్నుముందుగా జరుగుతున్నది. కోలాటము గ్రహణ సందర్భన పొద్దున 10:30 అభిషేకం సీతామహాలక్ష్మి గారి దంపతుల సమేతంగా చక్కగా స్వామివారికి తీర్థ ప్రసాదాలు అన్ని అందించి స్వామివారి శాంతి కళ్యాణానికి అంతా సదస్యంగా ఉండాలని నెక్స్ట్ రేపు 10వ తారీఖు ఇప్పుడు గోయిస్తాము ప్రతిష్ఠ శిథిలం అయిపోయింది కాబట్టి అది పునఃప్రతిష్ఠ చేయడానికి భక్తులు అందరూ ముందుకు వస్తున్నారు. దానికి సహకరించే దాతలు కూడా ఈ డబ్బులుగా విరాళాలుగా ఇస్తారని చెప్పారు. వేసవి కాలం మొదలైంది. చలివేంద్రం సేవలకు వేళైంది. గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చే దిశగా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొల్లిపర ఎస్ఐ ఎన్వి ప్రసాద్ చలివేంద్రం నిర్వాహకుల్ని అభినందించారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన మోర్ల నాగేశ్వరరావు బుధవారం దావులూరు అడ్డ రోడ్డు వద్ద వేసవి ఎండలు పెరుగుతున్న క్రమంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా కొల్లిపర ఎస్ఐ ఎన్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎన్వి ప్రసాద్ మాట్లాడారు. వేసవి మొదలైనందున ప్రతి గ్రామంలోనూ పాదచారులకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని దాతలు ముందుకు వచ్చి చలివేంద్రం సేవల్ని ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు పాల్గొన్నారు. తుమ్మూరు అడ్డ రోడ్డు దగ్గర నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రజలకు ఎండాకాలం వచ్చింది కాబట్టి ప్రజలు అలాగే ఇక్కడ పనులు చేసుకునే వారు కూలి పని చేసి మంచినీళ్ళకి ఇబ్బంది పడకుండా ఇలా చలివేంద్రం ప్రతి విలేజ్లో గ్రామస్తులు దాతలు ముందుకు వచ్చి ప్రజల కోసం మంచి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎండాకాలం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్రతి విలేజ్లో గ్రామంలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఒక టాపీ మేస్త్రి ఈ టాపీ మేస్త్రి తన ఆలోచన ప్రకారంగా చలివేంద్రం పెట్టాలి, నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి చలివేంద్రం నిర్మించారు. ఈ సూచనలన్నీ నారాయణ మనోహర్ గారు ఈ ఒక విధానాన్ని ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పి జనసేన అంటేనే ఒక డెవలప్మెంట్ ఏరియా లాగా చేస్తారు. ఇతను కూడా అలాగే ఆలోచించి నలుగురు ఉపయోగపడే పని చేస్తున్నాడు. ఇది నాగేశ్వరరావు గారు చేస్తున్నాడండి. దీనికి అందరూ సహకరించి ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు చిన్నతనం నుండే యోగాను ఒక అలవాటుగా మార్చుకుంటే శారీరక మానసిక వికాసంతో పాటు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి నిర్వహణలో బాల యోగా శిక్షణ కార్యక్రమంలో భాగంగా
స్థానిక భిక్షావతి బజార్లోని మోడల్ ఎలిమెంటరీ పాఠశాలలో బుధవారం 93వ బాల యోగా శిక్షణ తరగతులను కిషోర్ గురూజీ ప్రారంభించారు. వారం రోజులు నిర్వహించే శిక్షణ తరగతుల్లో విద్యార్థులకు ప్రాణాయామం, ధ్యానం అంశాలపై శిక్షణ ఇవ్వడం నేపథ్యంలో బాలబాలికలకు ప్రయోజనకరమైన అంశాలను యోగా సాధన ఆవశ్యకతను వివరిస్తూ కిషోర్ గురూజీ శిక్షణ తరగతులు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామాంజనేయుల పర్యవేక్షణలో యోగా సభ్యులు మేడూరు శేషగిరిరావు, గౌరీ, షేక్ ఇస్మాయిల్, భూలక్ష్మి, తల్లం మధు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కష్టపడని సొమ్ము గనక మనం తీసుకుంటే వాడికి ఆ కష్టార్జితం మనది కానప్పుడు దాని తాలూకు ఉసు వస్తుంది అన్నాడు. ఎవడి కష్టంతో వాడు బతకాలన్నాడు. అర్థమైందా? మీరు పెద్ద భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద అయ్యాక మీరు ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. అప్పుడు మీ కష్టపడిన సొమ్ము మాత్రమే మీరు తీసుకోవాలి. దొంగతనాలు చేయటం కానీ, వేరే వాళ్ళ సొమ్ము కాజేయటం కానీ, లాక్కోవడం కానీ, మర్చిపోయిన సొమ్ము కాజేయటం కానీ. ఇప్పుడు నువ్వేం దొంగతనం చేయి, కానీ ఎవడో వస్తువు మర్చిపోయాడు కదా, నువ్వు జేబులో పెట్టుకోకూడదు, తీసుకెళ్ళి వాడు ఎవరో తెలుసుకొని వారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ మహిళా కార్యకర్త జట్టి రేణుక పట్ల అసభ్య పోస్టులు పెట్టిన బాపట్ల వైసీపీ సోషల్ మీడియా వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ నాయబ్ రసూల్. ఏ ఆధారం లేక ప్రభుత్వ పథకాలు పొందలేని వారికి ఆధార్ కార్డు వచ్చేందుకు కృషి చేస్తాం. మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. వైభవంగా కొనసాగుతున్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి 28వ జయంతి వేడుకలు ఘనంగా గజవాహన శోభయాత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.